Hi guys, welcome to our YouTube channel. లాస్ట్ వీడియోలో మనం హెడ్డింగ్స్ ఆఫ్ HTML అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉంటాయి అనేవి మనం తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనం పారాగ్రాఫ్స్ అంటే ఏంటి, పారాగ్రాఫ్ని ఎలా డినోట్ చేస్తాం అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. పారాగ్రాఫ్ ఇన్ HTML. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ని మనం ఇలా డినోట్ చేస్తాం అన్నమాట. అది ఓపెన్ ట్యాగ్ అండ్ దిస్ ఈస్ ద క్లోజ్డ్ ట్యాగ్. యా, ఈ మధ్యలో మనం రాసేదాన్ని మనకి పారాగ్రాఫ్ రూపంలో చూపిస్తుంది. అంటే ఎలా అంటే మనకి ఫస్ట్ లైన్ ట్యాబ్ స్పేస్ చూపిస్తుంది కదా, అలా మనకి చూపిస్తుంది. ఇప్పుడు దీన్ని నేను ప్రాక్టికల్గా మీకు చేసి చూపిస్తాను. చూడండి, పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఏదైనా పారాగ్రాఫ్ని చూద్దాం అన్నమాట. ఇంగ్లీష్ చూడండి, మనకి ఇది ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది కదా, ఈ 2 పారాగ్రాఫ్స్ని మనం కాపీ చేసుకుందాం. ఫస్ట్ దీన్నే నేను ఇక్కడ టైప్ చేస్తున్నా. ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ని తీసుకుందాము. ఇదిగోండి, ఒక పారాగ్రాఫ్ని నేను తీసుకున్నా. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని చూడండి, రన్ చేస్తాను, మనకి పారాగ్రాఫ్లో వస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు ఇదే నేను ఇంకో పీ ట్యాగ్ తీసుకొని చేసి చూపిస్తాను మీకు. ఇంకో పీ ట్యాగ్లో కూడా సేమ్ అదే తీసుకున్నాను. చూడండి, మనకి పారాగ్రాఫ్లో వచ్చేసింది. మనకి పారాగ్రాఫ్ ట్యాగ్ మోడల్లో వచ్చేసింది మనకి ఇది రాసిన తర్వాత. ఇది పారాగ్రాఫ్స్ అంటే. HTML మనం పారాగ్రాఫ్ ట్యాగ్ని ఈ రకంగా యూజ్ చేస్తాం. అండ్ హెడ్డింగ్స్ కూడా మనం రాయొచ్చు. ఇక్కడ హెడ్ ట్యాగ్ కూడా యూజ్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు చూడండి, హెడ్డింగ్, దాని కింద పారాగ్రాఫ్. సో గాయ్స్, మనం నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ నేర్చుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ, బై బాయ్.